సో పవర్ బిఐ పవర్ఫుల్ గా తయారైందా, దాని మీద కాల్స్ అనేవి చాలా ఉన్నాయా, దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకున్నాము. బేసిక్గా ఏంటి అంటే నేను చాలా సార్లు చెప్పాను, మా పవర్ బిఐ మీద కాల్స్ తక్కువ ఉన్నాయి, ఇప్పుడు వద్దు, నేర్చుకోవద్దు. పవర్ బిఐ అంటే పవర్ బిఐ ఒకటే కాదు, పవర్ బిఐ కానీ ఎస్క్యూఎల్ కానీ మనం రెండు నేర్చుకొని దేని మీద జాబ్ వస్తే మనం దాని మీద చేసేటట్టు ఉండాలి. అంతేగాని నేను పవర్ బిఐ వెళ్తాను, నేను ఎస్క్యూఎల్ వెళ్తాను అలా కాకుండా. సో ఎందుకంటే దాని మీద రెండింటి మీద కాల్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇన్ఫాక్ట్ ఎస్క్యూఎల్ మీద కూడా కాల్స్ అనేవి, ఓన్లీ ఎస్క్యూఎల్ మీద కూడా కాల్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన ఫ్రెషర్ గా కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ మళ్ళీ కాల్స్ మొదలయ్యాయా, ఈ పాయింట్ కూడా మనం మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ బిఐ దీని గురించి మాట్లాడుకునే ముందు మళ్ళీ కాల్స్ మొదలయ్యాయి అంటే 100% మళ్ళీ కాల్స్ మొదలయ్యాయి, అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఏ డొమైన్స్ లో అంటే చాలా డొమైన్స్ లో అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇస్తా ఉన్నారు. కొన్నిసార్లు ప్రాజెక్ట్ విషయానికి వస్తే ఈ ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో డైరెక్ట్ గా అంటే ఎలా అంటే డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లేకుండా సపోర్ట్ ప్రాజెక్టులకి వర్క్ ఫ్రమ్ హోమ్ తక్కువ ఇస్తున్నారు, డెవలప్మెంట్ ప్రాజెక్టులకి ఎక్కువ ఇస్తా ఉన్నారు. ఇది ఒక పాయింట్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మళ్ళీ కాల్స్ మొదలయ్యాయి, చాలా హ్యూజ్ గా ప్రెసెంట్ ఉన్న మార్కెట్ లో కాల్స్ అయితే ఉన్నాయి అండ్ స్టార్ట్ అవుతున్నాయి, పెరుగుతాయి ఇంకా కూడాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇంటర్వ్యూస్ విషయానికి వస్తే ఇంటర్వ్యూ ఖచ్చితంగా ఇప్పుడున్న సినారియోలో వర్చువల్ గా జరుగుతున్నప్పటికీ మళ్ళీ ఆఫ్లైన్ ఇంటర్వ్యూ కోసం అడుగుతా ఉన్నారు, ఆఫ్లైన్ అనేది మళ్ళీ అడుగుతా ఉన్నారు. సో నేనేమంటున్నానంటే మళ్ళీ కాల్స్ మొదలయ్యాయి, ఇప్పటి వరకు ఎవరన్నా నేర్చుకొని ఉండండి, డెఫినెట్లీ మీరు వర్కౌట్ చేయొచ్చు. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే ఈ వర్చువల్ ఇంటర్వ్యూస్ మాత్రమే కావాలి, ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి అంటే జాబ్ వచ్చే పరిస్థితి అయితే ఉండదు. సో మనం ఆఫీస్కి వెళ్ళి రమ్మన్నా వెళ్ళేటట్టు ఉండాలి, లేదు వర్చువల్ గా అయినా మనం అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినా కానీ ఏదైనా కానీ ఓకే, లొకేషన్తో సంబంధం లేకుండా మనం ప్లాన్ చేసుకునేటట్టు ఉండాలి. అండ్ బీజీవీ ఇప్పుడు కాల్స్ ఇంకొక విషయం ఏంటి అంటే బీజీవీ తక్కువ, అంటే బీజీవీ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మళ్ళీ బీజీవీ కూడా కొంచెం లైట్ అయిందని చెప్పొచ్చు. మళ్ళీ కాల్స్ మొదలైతే బీజీవీ తక్కువ అవుతుందండి. 100% ఎప్పుడైనా కానీ బీజీవీ అనేది కొంతవరకు రిక్వైర్మెంట్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే రిక్వైర్మెంట్స్ తక్కువ ఉన్నాయనుకోండి, బీజీవీ చాలా స్ట్రిక్ట్గా చేస్తారు. రిక్వైర్మెంట్స్ చాలా హ్యూజ్గా ఉన్నాయనుకోండి, వాళ్ళు కేవలం రిసోర్సే వాళ్ళకి కావాలి, డజంట్ మ్యాటర్ మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా లైట్గా ఉంటుంది. సో డెఫినెట్లీ ఇప్పుడున్న సినారియోలో మళ్ళీ ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది లైట్ అవుతుంది. అండ్ ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ తక్కువ అవుతుంది కాబట్టి నేను ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టొచ్చా, ఫేక్ ఎక్స్పీరియన్స్ అనేది పెట్టకొద్దు అనే నేను అంటాను. ఇవి లేదు, ఇంకా మనకు పాసిబిలిటీస్ లేవు అంటే ఇక అది అప్ టు యూ, ప్లాన్ చేసుకోండి, ఇక దాని మీ ఇష్టం. బట్ లీగల్ అయితే కరెక్ట్ కాదు. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎస్క్యూఎల్ మీద పవర్ బిఐ మీద కాల్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు ప్రజెంట్ దీనికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫ్రెషర్గా కూడా కాల్స్ అనేవి మళ్ళీ మొదలయ్యాయి. అండ్ ఇది ఎవరైనా నేర్చుకొని ఫర్దర్ డీటెయిల్స్ ఎలా వెళ్ళాలి, ఎలా నేర్చుకోవాలి, ఖచ్చితంగా జాబ్ రావాలంటే మనం ఏం చేయాలి, సో ఇదంతా మీరు కౌన్సిలింగ్లో అటెండ్ అయితే డెఫినెట్లీ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ. అండ్ దీస్ డేస్ కొంచెం నేను బిజీ ఉన్నాను, ఎందుకంటే న్యూ ఇయర్ రోజు బేబీ బాయ్, సో బ్లెస్ విత్ బేబీ బాయ్. సో అందుకనే కొంచెం ఆ బుడ్డోడితో కొంచెం బిజీ ఉండి ఇంకా ఈ రోజు డిశ్చార్జ్ కూడా అవుతుంది. అండ్ ఇంటరాక్షన్స్ కూడా కొంచెం డిలే అయిపోయినాయి. సో కైండ్ రిక్వెస్ట్ టు ఎవ్రీవన్. సో థ్యాంక్ యూ, అంటే కొంచెం పేషెన్స్తో వెయిట్ చేస్తున్నందుకు. అండ్ డెఫినెట్లీ నేను ఇప్పుడు ఈరోజు నేను కొంచెం ఫ్రీ అయిపోయాను, డెఫినెట్లీ నేను ఇంకా తీసుకుంటాను. జనవరి 1st సో బేబీ బాయ్ అయితే పుట్టాడు. అండ్ చాలా మందికి నివార వ్లాగ్స్ ఎవరైతే ఫాలో అవుతారో, అదే మేడం వ్లాగ్స్, నా వైఫ్ వ్లాగ్స్ ఎవరైనా ఫాలో అవుతుంటే వాళ్ళందరికీ తెలిసే ఉండొచ్చు ఇప్పటికి ఇన్స్టాగ్రామ్లో కూడా. అండ్ సో అయితే ఇది ఒకసారి కొంచెం మీరు అర్థం చేసుకుంటారని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను జనరల్గా ఎప్పుడూ రిక్వెస్ట్ చేయను, బట్ ఈసారి చాలా డిలే అయిపోయింది. అండ్ సో కొంచెం మీరు అర్థం చేసుకోండి. అండ్ డెఫినెట్లీ నేను 1 by 1 అందరినీ కౌన్సిలింగ్ అయితే తీసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ.